మొదటిగా కీర్తనలు 12 ఒకటిసారి చదుదాం. 12 సామెతలు Proverbs 12:1. చూడండి, అందరూ దృష్టి పెట్టండి. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకొనివాడు పశుప్రాయుడు. ఈ దినము మనమందరము దేవుని సన్నిధిలో ఏదో ఒక ఇన్స్ట్రక్షన్స్ వినాలని, మన జీవితంలో దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా ఉంచాలని ఈ దినమును ఆయన సన్నిధికి వచ్చావు. మొదటిగా నీ సమయమని నీ యొక్క ఏదైతే నువ్వు నీ జీవితంలో విలువిస్తే, నీ యొక్క ఇఫ్ యూ గివ్ వాల్యూ టు యువర్ టైమ్ అండ్ యూ గివ్ వాల్యూ టు యువర్ ప్రజెన్స్, నువ్వు ఎక్కడైతే ఉన్నావో దాన్ని నువ్వు మొదటిగా జ్ఞాపకం చేసుకోవాలా. ఈ దినము నువ్వు యథావిధిగా ఎలా అయితే ఉన్నావో అలానే కాకుండా నీ జీవితంలో ప్రతిదినం ఒక మార్పుని కలిగి ఉండాలా అనేది జ్ఞాపకం చేసుకోండి. యూ షుడ్ గెట్ మెచ్యూర్డ్ డే బై డే. నీ ఆలోచన విధానము, నీ జీవించే విధానము, యూ షుడ్ గెట్ ఎక్స్పీరియన్స్ విత్ యువర్ లైఫ్ అండ్ యూ షుడ్ బికమ్ మోర్ ఇంటెలిజెంట్ ఉండాలని జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఎలా ఉన్నావో అలానే ఉంటే అది వ్యర్థము, నీ జీవితంలో అభివృద్ధి లేదని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినము ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. మనుషులకి ఇది ప్రాముఖ్యమైనది, కానీ ఈ మధ్య కాలంలో దాన్ని పట్టించుకోవట్లేరు. అది చెప్పాలని నాకు ఆశ కలిగినది. నేను ప్రార్థించగా దేవుని దాని విషయమై కొన్ని మాటలు మాట్లాడాడు. మనలో ప్రతి ఒక్కరికి కావలసినది ఇష్టపడతారు అందరూ, అందరికీ అది ఎక్స్పెక్ట్ కూడా చేస్తారు. మనము కూడా ప్రతి ఒక్కరి ఎడల అలా ఉండాలని జ్ఞాపకం చేసుకుంటాం. ఏంటిది ఇది అంటే చెప్పండి, రెస్పెక్ట్. ఏంటిది అది? మర్యాద, గౌరవము. ఈ గౌరవం అనేది జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకము మనకు నేర్పిస్తున్నది. అలానే పరిశుద్ధ గ్రంథము కూడా మనకు అనేకమైన వాక్యముల ద్వారా మనల్ని సరైన దారిలో రీతిలో ఉంచాలని మనకు బోధ చేస్తున్నది. ఈ దినము మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటిగా 1 పేతురు 2:17 చదువుదాం. 1 Peter 2nd chapter 17th verse. అందరినీ సన్మానించుడి, సహోదరులని ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజులని సన్మానించుడి. అందరినీ సన్మానించుడి అని బైబిల్ మనకు తెలియపరుస్తున్నది. కానీ ప్రజెంట్ వేర్ వీఆర్ లివింగ్, ఎక్కడైతే మనం జీవిస్తున్నామో, ఇట్స్ వెరీ రూడ్ వరల్డ్. అంటే చాలా ద్వేషముతో కూడిన ఒక మనం ప్రదేశంలో కానీ దేశంలో కానీ మనం ఉన్నాం. చూస్తూ ఉంటే మనము ఎంతో ప్రతిదినము రూడ్నెస్ అనేది పెరుగుతూ ఉన్నది. ప్రతి మినిట్ మనం చూస్తూ ఉంటే ఇట్ గోయింగ్ ఆన్ గెటింగ్ ఇంక్రీజ్డ్. చాలా సాధారణంగా మనము కామన్ కన్సర్న్ అంటాం, లేదా కన్సర్న్ చూపించడం అంటాం, కటస్సీ అంటాం. ఆ కటస్సీ అనేది ఇప్పుడు కామన్గా లేదు. అది ఎంతో బాధాకరమైన విషయం. దేవుడు మనకు ఆజ్ఞలను 10 ఆజ్ఞలలో మొదటిగా ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఆజ్ఞ ఇచ్చాడంటే నిర్గమకాండము 20:12 నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిదండ్రులని, నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము అని రాయబడింది. ఈ కాలం ఎలా అయిపోయినదంటే, పరిశుద్ధ గ్రంథంలో మనము ఎప్పుడైతే నువ్వు దేవుని విశ్వాసిగా లేకపోతే దేవుని భయభక్తుల్లో నడవాలన్నప్పుడు కొన్ని విషయాలనే మనం ధ్యానించుకుంటాం. కానీ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ బైబిల్ మనకు ఇవ్వబడినది. అంటే పరిశుద్ధ గ్రంథము నీకు ఎలా నడుచుకోవాలి అనేది నీకు చెప్పబడినది. దానిని మనము త్రోసివేసి మనకు ఏవైతే నీకు ఇష్టం ఉన్నది, నీ చెవుకు వింపైనవి వినాలని ఆశ కలుగుతుంటాం. కానీ పరిశుద్ధ గ్రంథము నీకు ఎలా జీవించాలనో కూడా అది క్లియర్గా నీకు వాక్యముల ద్వారా, అనేకమైన దైవ భక్తుల ద్వారా మనకు అది క్లియర్గా ప్రకటింపబడినది. కొన్ని యెహోవా వాక్కుల ద్వారా మనకు తెలియబడబడ్డది అని జ్ఞాపకం చేసుకోవాలా. అందుకొరకే ఈ దినము తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, తీతు పత్రికలో ఒక మాట రాయబడి చూద్దాము. 3:1 ఒకసారి చదువుదాం. తీతు పత్రిక
తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. చూడండి, అధిపతులను అధికారులను లోబడి విధేయులుగా ఉండవలననియు. మనం అధిపతులకి అధికారులకి మనము లోబడి ఉండాలని బైబిల్ సెలవిస్తున్నది. ఎందుకనగా అంటే రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడిందంటే, తీయడం అవసరం లేదు, ఆల్ అథారిటీస్ ఆర్ గివెన్ బై గాడ్. ఏ అధికారమైనను దేవుడు వారికి అనుగ్రహించినదని జ్ఞాపకం చేసుకోవాలా. నీకు ఏ స్థాయిలో నువ్వు ఉన్నాను, నీకన్నా పై స్థాయిలో ఉన్న వారిని నువ్వు మర్యాద చేయడం, సన్మానించడము నేర్చుకోవాలి అని జ్ఞాపకం చేసుకోండి. బైబిల్ మేక్ ఇట్ వెరీ క్లియర్ దట్ రెస్పెక్ట్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ వాల్యూస్ దట్ ఈస్ నెససరీ ఫర్ లైఫ్. అది ఒక గొప్ప వాల్యూ. ఇట్ ఈస్ అ రెస్పెక్ట్ అనేది, మర్యాద అనేది అదేదో తీసివేసేది కాదు. చాలామంది మర్యాద లేకుండా జీవిస్తూ ఉంటారు. మర్యాద లేని జీవితము వాళ్ళు అనుకుంటారు, జీవిస్తూ అయ్యో నేను గ్రేట్ అనుకుంటారు. కాదు, నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు. నీ యొక్క పెంపకమని, నీ గుణమని నువ్వు ప్రదర్శిస్తున్నావు. చాలామంది అనుకుంటారు నేను ఇష్టం ఉన్నట్టు ఉంటాను అంటే నువ్వు పశుప్రాయుడు అని జ్ఞాపకం చేసుకోవాలి. చిన్న పిల్లవానివి, ఇంకా నువ్వు లోకమని తెలుసుకోలేదు. ఈ దినము మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఎందుకనగా అంటే పరిశుద్ధ గ్రంథము మన క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఏమిచ్చిందంటే, యు షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. ఎవరినండి? నీ తల్లిదండ్రులని ఏం చేయాలా? సన్మానించమని చెప్పింది. అలానే పీపుల్ ఇన్ అథారిటీ, ఎవరైతే అధికారులు ఉన్నారో వారికి కూడా మనం ఏం చేయాలి? సన్మానించాలా, వారికి కూడా మర్యాద ఇవ్వాలని మనకు పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. ఆ విధంగా చర్చ్ లీడర్స్ ఎవరైతే సంఘముని నడిపిస్తున్నారో, సంఘ పెద్దలు కానీ వారిని మర్యాద చేయడం అనేది నేర్చుకోవాలి. కానీ ఈ కాలం ఎలా అయిపోయిందంటే, మనల్ని చూసి కూడా ఒక్కోసారి నన్ను కూడా చూసి, అక్కను చూసి కూడా ఏమంటారండి? ఎలా పెడతారు? ఈ అంటారు. ఈ అంటే ఏందో అర్థం కాదు నాకు. ఇట్స్ చాలామంది అనుకుంటారు నేను మర్యాద ఇవ్వకపోతే నాకేం పోయింది అనుకుంటా. నీకేం పోలే, నీ వ్యక్తిత్వమే నువ్వు చిన్న చేసుకుంటున్నావు. ఇట్స్ షోయింగ్ వాట్ యు ఆర్. ఇట్స్ షోయింగ్ నువ్వు ఏ ఫ్యామిలీ నుండి వచ్చావు, నీ పెంప విధానం ఎలా ఉంది, నువ్వు ఎంత మర్యాదస్తునివి అనేది తెలుస్తుంది. అవతల వాళ్ళకి ఏం కాదు. ఈ దినము నేను కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథం నుండి మీకు బయలుపరుస్తాను. మీరు ఎందుకు ఇతరులని మర్యాద చేయాలి, మీరు ఎవరిని మర్యాద చేయాలా, ఎవరిని మీరు రెస్పెక్ట్ చేయాలి అనేది కొన్ని వాక్యాల ద్వారా మీతోటి మాట్లాడతాను. ఈ మాటలు విన్న తర్వాత, ఇన్స్ట్రక్షన్స్ విన్న తర్వాత మీ యొక్క జీవన విధానాన్ని కొంచెం మార్చుకోండి. దేవునికి ఇష్టముగా అవుతుంది. ఎందుకు అనేది మీరు వాక్యం విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. ఇంకొక విషయం మన జ్ఞాపకం, స్క్రిప్చర్స్ మనకు ఇంకొక విషయం చెప్తుంది. ఏంటంటే భార్యలకి భర్తని ఏం చేయమంటున్నది? రెస్పెక్టెడ్ రివరెన్స్, వారికి లోబడమంటుంది, వాళ్ళని సన్మానించమంటుంది బైబిల్ సెలవు. అలానే భర్తలు కూడా చెప్తుంది. భర్తలకి లేదు నా భార్య లోబడుతుంది కదా, ఆమె నా బానిస కాదు, ఆమెను కూడా బలహీనమైన ఘట్టమని వారిని ఏం చేయమన్నాడు? భార్యలని సన్మానించమని చెప్తుంది. ఈ దినం మనం నేర్చుకోవాలి. ఒక పాతకాలంలో సంబంధాలకు వెళ్ళినప్పుడు ఫస్ట్ తల్లిదండ్రులు ఏమడిగేదంటే, అమ్మాయిని చూసి అమ్మా నీకు వంటలు వచ్చా, ఇంట్లో పని బాగా చేసుకుంటావా, ఇవి అడిగేది. అవునా కాదా? అవునా కాదా? నేను అనుకునేది ఇంట్లో కోడలు తెచ్చుకుంటున్నారా, పని పిల్లని తెచ్చుకుంటున్నారా అనిపించేది నాకు. ఏమనుకోకండి, నిజమే, కోడలు తెచ్చుకుంటున్నారా, పని పిల్లని. అత్త అంటే ఒక కొడుకుకున్న తల్లి అత్త ఎలా అంటే నేను పని పిని నాకు అసిస్టెంట్ తెచ్చుకుంటున్నా అనుకునేది. దట్ ఈస్ రాంగ్. అటువంటి ఆలోచనలు కలిగిన తల్లిదండ్రులు ఉంటే అది తప్పు అని జ్ఞాపకం చేసుకోండి. వారి ఇరువురు ఏక శరీరం అని, వారి ఇరువురికి జీవితం ద్వారా అనేకమైన ఆశీర్వాదకరములు వారు పొందుతారని జ్ఞాపకం చేసుకోండి. అటువంటి ఆలోచనలో ఉన్న వారిని ఉంటే వారిని ఆలోచనల్ని తీసివేయమని చెప్పండి. ఇంకా వారు పశుప్రాయుల వలె ఉన్నారని జ్ఞాపకం చేసుకోండి. అందుకొరకే చూడండి, మనకి పరిశుద్ధ గ్రంథం అనేకమైన విషయాలు మనకు తెలియపరుస్తుంది. యూ షుడ్ ఆనర్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరిని మనం మర్యాద చేయమని బైబిల్ మనకు సెలవిస్తుంది. ఇందాక మనం 1 పేతురు 2:7-17 ఏమని చదవని చూడండి, అందరినీ సన్మానించుడి. కొందరిని అనలేదు, ఇక్కడ ఏమని చెప్పారండి? అందరినీ సన్మానించుడి. వి వాంట్ అదర్స్ పీపుల్ టు ట్రీట్ అస్ విత్ డిగ్నిటీ. మనల్ని మర్యాద ఇవ్వకపోతే జనరల్గా ఈ అలుగుడు ఎక్కడ ఉంటుందంటే
ఎక్కడ చేయకపోయినా అల్లుళ్ళు బాగా అడుగుతారు. ఎవరు అడుగుతారంట? అల్లుడు, ఇంటి అల్లుడు. ఎక్కడ లేని పౌరుషం వస్తుంది. ఆఫీస్లో తిట్టినా పట్టించుకోడు, ఎక్కడ ఎవరు త్రోసి వేసినా పట్టించుకోరు. కానీ అల్లుడు ఇంటికి వెళ్తే, అత్తగారింటికి వెళ్తే ఏమన్నా అంటే కథం తట్టుకోలేరు, అంత పౌరుషం వస్తుంది. కరెక్టే, కాదనద్దు, దేర్ షుడ్ బి డిగ్నిటీ. కానీ నీవు కూడా ఇతరుల ఎడ అలానే ఉండాలి. అందుకొరకే పరిశుద్ధ గ్రంథం మనకేం చెప్తుందంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనం ఒక మాట చెప్తుంది, చూద్దాం. 7:12 తీసి చదువుదాం. మీకు ఏమి చేయాలనని మీరు కోరుదురో అలాగనే మీరు వారికి చేయుడి. హల్లెలూయా. ఎంతమంది వింటున్నారు ఈ మాట? మీరు ఎవరికి మర్యాద వద్దు, నన్ను తీరితే బాగుంటుందని ఎవరికైనా ఉంటుందా? ఇక్కడ నన్ను అవతల దూషించుకుంటే, అసహించుకుంటే బాగుంటుందని ఉంటుందా? లేదు కదా. కానీ మనకు అలానే ఉన్నప్పుడు మనం కూడా ఇతరుల ఎడల అలానే ఉండాలని మనం ఆశపడాలి, ఇష్టపడాలి. అప్పుడే కదా. చాలామంది అంటారు ఐ ఎక్స్పెక్ట్ రెస్పెక్ట్ అంటారు. ఐ ఎక్స్పెక్ట్ రెస్పెక్ట్ అంటారు. యూ ఎక్స్పెక్ట్, నాట్ రాంగ్. కానీ అవతల కూడా ఎక్స్పెక్ట్ చేస్తారని జ్ఞాపకం చేసుకోండి. వై వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీబడి అంటే, రిగార్డింగ్ లెస్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్, రిగార్డింగ్ లెస్ ఆఫ్ దేర్ డిసిజన్స్, రిగార్డింగ్ లెస్ ఆఫ్ దేర్ బిహేవియర్ ఆఫ్ బిలీఫ్. ప్రతి ఒక్కరిని మనం ఏం చేయాలంటే మర్యాద చేయాలా అని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకనేది నేను 4 రీజన్ చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి. మొదటి రీజన్ ఏంటంటే, బికాస్ గాడ్ మేడ్ ఎవ్రీబడి. హల్లెలూయా. మనందరినీ ఎవరు సృజించాడు? నీ పక్కవాడిని ఎవరు సృజించారు? నిన్ను ఎవరు సృజించారు? అందుకొరకే మనము ఇందాక కీర్తనలు 8:5 ఏం చదివాం చూద్దాం. 8:5 దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేయున్నాడు. నీ పక్క ఉన్నవాడు, నీ పక్క ఉన్నవారు దేవుని కంటే కొంచెం తక్కువ ఉన్నవారు ఉన్నారు. హల్లెలూయా. నీ పక్క ఉన్నవారు ఎవరండి? ఎవరు ఆసామాషి వాళ్ళు పక్కన కూర్చోలే, ఏదో యూజ్లెస్ పీపుల్ కూర్చోలే, ఎవరో వేస్ట్ కూర్చోలేదు. జ్ఞాపకం పెట్టుకోండి. నీ పక్కనున్న వాళ్ళు వేస్ట్ నా పక్కన కూర్చున్నారు అనుకుంటా, లేదు. జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని కన్నా కొంచెము తక్కువ ఉన్న వారిని పక్కన కూర్చో ఉన్నారు. దేవుని కన్నా కొంచెం తక్కువ ఉన్న వారిలో నువ్వు ఉన్నావు. నీవు కూడా దేవుని కన్నా కొంచెం తక్కువ ఉన్న వారిలో నీవు ఒకరిని జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు డస్ నాట్ క్రియేట్ ఎ జంక్. ఏదో చెత్త చెదారము కాదు. ప్రతి ఒక్కరూ ఆయన బహుమానము. అందరం మనం ఎవరండి? దేవుడిచ్చు బహుమానం. పిల్లలు దేవుడిచ్చు బహుమానము. యు ఆర్ ద గిఫ్ట్ ఫర్ దిస్ వరల్డ్ అని జ్ఞాపకం తీసుకోండి. నీ అస్సములు నీ చేతిలో లేదు. నేను జీవించాలి అని నువ్వు ఆశపడితే జీవించలేవు. అది దేవుని యొక్క హస్తములో ఉన్నది. కానీ ఆశీర్వాదములు, నీ శాపములు నువ్వు తెచ్చుకోవచ్చు. కానీ నీ జీవితం మాత్రం నేను జీవించాలి. ఒకవేళ నేను చాలా కొంతమంది ఇలానే అంటారు, అన్నా నేను మరణాన్ని కూడా నేను తెచ్చుకోవచ్చు అంటే ఎలా? నేను సూసైడ్ చేసుకుంటూ అయిపోతుంది అనుకుంటారు. వాళ్ళు మూర్ఖులు. జ్ఞాపకం చేసుకోండి. మీరు డైరెక్ట్గా నరకాన్ని కూడా పోరు. ఎక్కడ పోతారు మీరు? నరకాన్ని కూడా పోరు. మీ కాలమంతయు అటువంటి దేవుని యొక్క ఆయుష్ని వారు ఇష్టపడనట్టుకుంటా వారి ప్రాణం తీసుకుంటే అది చాలా ఘోరమైన పాపమని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని బహుగా ప్రేమిస్తున్నాడని జ్ఞాపకం చేసుకోండి. ఎవ్రీబడి ఈజ్ ఎ క్రియేటెడ్ బై గాడ్ అండ్ గాడ్ డస్ నాట్ మేక్ జంక్. దే ఆర్ నో వర్త్లెస్ పీపుల్. మనం పక్కనున్న వాళ్ళు అందరూ విలువగల వారని జ్ఞాపకం తీసుకోవాలి. కాకపోతే మనం వర్త్లెస్ డిసిషన్ తీసుకుంటాం. ఏం తీసుకుంటామండి? విలువలేని నిర్ణయాలు తీసుకుంటాం. నీ పక్క ఉన్న వాళ్ళు ఒకవేళ మంచి స్థాయిలో లేరు, కొంచెము పశుప్రాయులు అని ఉంటే, మా మనిషి దేవుడు చేసినప్పుడు కరెక్టే, కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం బట్టి ఆ స్థాయిలో ఉన్నారు. అర్థమవుతుందని చెప్పింది మీకు. బికాస్ ఆఫ్ ద డిసిజన్స్ దే ఆర్ పీపుల్ హూ డూ రాంగ్ థింగ్స్ బట్ దే ఆర్ ఆల్ క్రియేటెడ్ బై గాడ్. జ్ఞాపకం ఉందా?
దేవుని చేత నిర్మించబడిన వారిని మొదటి మన బ్రెయిన్లో ఎక్కాలి. మొదటిగా ఏమి ఎక్కాలి మన బ్రెయిన్లో? పక్క ఉన్న చూసి చెప్పండి, యు ఆర్ క్రియేటెడ్ బై గాడ్. చెప్పండి, యు ఆర్ క్రియేటెడ్ బై గాడ్. ఐ ఆమ్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్. యు ఆర్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్ ఆర్ యువర్ సెల్ఫ్. నువ్వు రూపించుకున్నావా, నా ముక్కు ఇట్లుండాలా, నా కళ్ళు ఇట్లుండాలా, నా కలర్ ఇది ఉండాలా అని నువ్వు అనుకొని వచ్చావా? తల్లిదండ్రులు కూడా డిసైడ్ చేయలేరు. ఏంటిది? నీ రూపురేఖలు. తల్లిదండ్రులు డిసైడ్ చేస్తే ముందే బొమ్మ వేసి మొత్తం ఇట్లా ఇట్లా రావాలని చూస్తారు. అందరు ఒకటే ఫేస్ తోటి ఉంటుండే ఇప్పుడు మనం, ఎందుకంటే అందరూ ఒకటే ఫేస్ ఇష్టపడతారు. అందరూ కుదరని విషయం. ఇక్కడ ఇంతమంది ఉన్నాం కదా, అందరు ఒక పోలిక చొప్పున ఒకటే రూపము ఎందుకు లేదు? గాడ్ క్రియేట్ ఎవ్రీవన్ ఏ యూనిక్. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని దేవుడు ప్రత్యేకముగా ఆయన సృజించారు. ఎంత గొప్ప దేవుడు అండి! అంత గొప్ప దేవుడిని మొదటిగా నువ్వు తెలుసుకోవాలి. నీ పక్కవారిని ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నప్పుడు, నువ్వు పక్కవారిని వాళ్ళని చూసినప్పుడు నువ్వు దేవుని కొనియాడతావు. అప్పుడు వారికి నువ్వు తప్పకుండా, ఈవెన్ ద మోస్ట్ అన్లవబుల్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ లవ్డ్ బై గాడ్. ఎంత మంచి మాట కదా! అన్లవ్డ్ పర్సన్ బట్ హీ లవ్డ్ బై గాడ్. ఎందుకు, ఎలా అంటే, మనము ఏదో ఐ టోల్డ్ యూ మర్యాద చేయమంటే ఇట్స్ నాట్ దట్ ఏదో వారిని కౌగలించుకొని వారు చేసిందంతా ఇష్టపడి వారు చేసిందే నువ్వు చేయమని కాదు. ఇట్స్ నాట్ లైక్ దట్. జస్ట్ యూ షుడ్ రెస్పెక్ట్ దెమ్ బికాస్ దే ఆర్ క్రియేషన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. వాళ్ళు చేసిందంతా నువ్వు ఇష్టపడమని కాదు, వారు చేసింది నువ్వు చేయమని కాదు. ఇట్స్ నాట్ దట్. నువ్వు ఎందుకనగా అంటే వారు చేసిందంతా నువ్వు ఆమోదించడం కాదు. నువ్వు ఒక్కటే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలా, వారు కూడా మనలాంటి మనుషులే. యు షుడ్ నాట్ నెవర్ ఫర్గెట్. నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చావు, నువ్వు ఎక్కువ, నేను తక్కువ, నువ్వు నా పక్కన, నేను ఇందులో పుట్టా, నువ్వు అందులో పుట్టావు, నువ్వు ఈడికెళ్ళి వెళ్ళావు, నేను ఈడికెళ్ళి వచ్చా. ఏడికెళ్ళి వెళ్ళారంట కొంతమంది వేరే దగ్గరికి వచ్చారు, కొంతమంది కిందికి వెళ్ళి వచ్చారు, కొంతమంది ఎక్కడికి వెళ్ళి వచ్చారు. అందరూ ఒక దగ్గరికి వెళ్ళి వస్తారు. నాకైతే సైన్స్ అయితే అలానే చెప్పింది, దేవుడి వాక్యం కూడా అలానే చెప్పింది. సో మనం మొదటిగా జ్ఞాపకం చేసుకోవాలా, మనందరికి ఏముందండి? ఒకే రక్తం, ఒకటే ఫ్లెష్ ఉన్నది. ట్రై టు అండర్స్టాండ్ దిస్ వెన్ యూ వాంట్ ఏ డీసెంట్ లైఫ్ అండ్ రెస్పెక్టబుల్ లైఫ్. మొదటికి ఇది నువ్వు అర్థం చేసుకోవాలి. నీవు ఎలా జీవించాలి అంటే, ఈ లోకంలో జీవించడం ఏదో జీవిస్తున్నాను కాదు. యు ఆర్ వెరీ వాల్యుబుల్. ఈ లోకంలో నువ్వు చాలా విలువైనవని ఎలా తెలుస్తుందంటే, నీ ప్రవర్తన ద్వారా, నీ మాటల ద్వారా, నీ వ్యక్తిత్వం ద్వారా తెలుస్తుంది. నీవు ఎప్పుడైతే గార్బేజ్ అనుకుంటామో, గార్బేజే. నిన్ను గార్బేజ్ అనుకుంటే యు ఆర్ అ గార్బేజ్. ఇఫ్ యు థింక్ యు ఆర్ అ జంక్, యు ఆర్ అ జంక్. ఇఫ్ యు థింక్ ఐఎమ్ వెరీ మచ్ వాల్యుబుల్, షో ద వ్యాలిడిటీ టు అదర్స్. రైట్? అర్థమవుతుందా? యు షో దట్. అందుకొరకే ఈ దినం మనం జ్ఞాపకం చేసుకోవాలా, ఎవ్రీ వన్. మొదటిది ఏంటంటే, గాడ్ మేడ్ ఎవ్రీబడి. హల్లెలూయా. రెండవది, ఇది చాలా ప్రాముఖ్యమైనది, జీసస్ డైడ్ ఫర్ ఎవ్రీ వన్. హల్లెలూయా. మొదటి పేతురు 1వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. అమూల్యమైన రక్తము చేత అనగా చూడండి, అమూల్యమైన రక్తము చేత క్రీస్తు మన కోసమై, నీ కోసమే కార్చాడు. నీ కోసమే కాదు, ప్రతి ఒక్కరి కోసమే, ఈ లోకమున కోసమే ఆయన కార్చాడు. హల్లెలూయా. కార్చాడా లేదా? నా కోసమే కార్చాడా? పక్కవారి కోసం కార్చాడా? పక్కవారి కోసము కార్చాడా? ఈ లోకము కోసం అంతయు కార్చాడా? ఓరి కొంతమంది కోసమే కార్చాడా? అందరి కోసమని మీరు నమ్ముచున్నారా? అంటే అందరినీ దేవుడు బహుగా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన అందరిని ప్రేమిస్తున్నాడు. మనము పాపులమై ఉన్నప్పుడే ఆయనని మనల్ని ఏం చేశాడంట? ప్రేమిస్తున్నాడు. జ్ఞాపకం చేసుకోవాలా.
అంటే వీ మస్ట్ నాట్ థింక్ దట్ మనం ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాడని, అందరి ఎడల ఆయన ఆశ కలిగి ఉన్నాడని జ్ఞాపకం చేసుకోండి. అని ఎవరి కోసం చనిపోయాడంటే పీపుల్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ హిమ్. ఆయన నమ్మిన వారి కోసం, నమ్మని వారి కోసం కూడా ఆయన మరణించాడు. ఆయనని తృణీకరించిన వారి కోసం కూడా ఆయన మరణించాడు. ఆయనని డిజోబే, ఆయన ప్రతి ఆజ్ఞని గైకొన్న వారిని కూడా ఆయన వారి కోసం కూడా మరణించాడని జ్ఞాపకం చేసుకోవాలా. అందుకొరకే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5:8 చదువుదాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడింపపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. హల్లెలూయా. జీసస్ డైడ్ ఫర్ మీ బట్ హీ ఆల్సో డైడ్ ఫర్ ద వరల్డ్. హల్లెలూయా. ఆయన నా కొరకు మరణించాడు, ఈ లోకమున కొరకు ఆయన మరణించాడని జ్ఞాపకం చేసుకో. ఆ లోకంలో ఇతరులు కూడా ఉన్నారు కాబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా, వారిని మర్యాద చేయడము. మూడవది, బికాజ్ ఇట్ షోస్ వి లవ్ గాడ్. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీ ప్రవర్తనలో అది కనిపిస్తుంది. ఎలా అనగా, మొదటి యోహాను రాసిన పత్రిక 4:8 ఏమని రాయబడిందంటే, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. హల్లెలూయా. లవ్ ఆల్వేస్ ట్రీట్ పీపుల్ విత్ రెస్పెక్ట్. నీలో ప్రేమ ఉంటే ఏం చేస్తావంట, నువ్వు అందరినీ మర్యాదగా చూస్తావు. నీలో ప్రేమ లేక ద్వేషం ఉంటేనే నువ్వు అసహించుకుంటావు. ఎందుకంటే నీలో అసహ్యం ఉంది కాబట్టి, నీలో ద్వేషం ఉంది కాబట్టి, నీలో క్రోధం ఉంది కాబట్టి, నీలో ఇతరులని తక్కువ చేసే గుణం ఉంది కాబట్టి నువ్వేం చేస్తావంటే ఇతరులని అమర్యాదగా నువ్వు ప్రవర్తిస్తావని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకనగా అంటే యేసుక్రీస్తు కూడా ఆయన ఈ లోకంలో జీవించేంత కాలము ప్రతి ఒక్కరిని ఆయన మర్యాద చేయడం చూస్తాం. ఆయన ఆ ఒక స్త్రీ ఎవరైతే ఆ బావి దగ్గర ఉన్న స్త్రీని కూడా ఆయన మర్యాద చేశాడు. ఎవరైతే వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని కూడా ఆయన మర్యాద చేశాడు. నికోదేముని మర్యాద చేశాడు. ఆ యూదా ఇష్కరేతుని కూడా, పేతురును కూడా చూడండి, యేసయ్య ఎవ్వరిని తక్కువ చేసినట్లు, వీళ్ళని కించపరిచినట్లు, అమర్యాదగా ప్రవర్తించినట్లు మన బైబిల్లో ఎక్కడ చూడం. ఒకవేళ నీవు విశ్వాసివని నువ్వు చెప్పుకున్నట్లయితే, నేను క్రైస్తవుని అని చెప్పుకున్నట్లయితే ఈ దినము నువ్వు నేర్చుకోవాలా. యు షుడ్ ట్రీట్ ఎవ్రీవన్. వారిని ఎలా? యు షుడ్ ట్రీట్ ఎవ్రీవన్ యాజ్ జీసస్ డిడ్. యేసయ్య లేకపోతే వాళ్ళని ఎలా అయితే చూస్తాడో, నీ పక్కవారి ఎడల యేసుక్రీస్తు ఎలాంటి ప్రేమను కనపరుస్తాడో నీవు అదే ప్రేమని కనపరచాలి. అప్పుడే దేవుడు నీలో ఉన్నాడని జ్ఞాపకం చేసుకోండి. అర్థమైంది కదండి? రైట్. ఎందుకనగా అంటే ప్రేమ అమర్యాదగా నడవది. ప్రేమ ఉంటే ఏం చేయదంట? అమర్యాదగా నడవది. జ్ఞాపకం చేసుకోండి. అలానే స్వప్రయోజనని విచారించది. జ్ఞాపకం చేసుకోవాలా. నాలుగవది, చాలా ఇందాక ఇది చాలా ఇంపార్టెంట్, బ్లెస్సింగ్స్ అంటాం కదా, లా ఆఫ్ హార్వెస్ట్ అంటాం. బికాస్ లా ఆఫ్ హార్వెస్ట్ ఇంప్లైస్ హియర్. ఎలా అనగా అంటే చూద్దాం, గలతీయులకు రాసిన పత్రిక 6:7 రాయబడింది చూద్దాం. మోసపోకుడి, దేవుడు వెక్కరింపబడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. వాట్ ఎవర్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. నువ్వు ఏం చేస్తావో అదే నీకు రిటర్న్ వస్తుంది అని జ్ఞాపకం చేస్తుంది. వాట్ ఎవర్ యూ గివ్ అవుట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ బ్యాక్. చాలామంది అనుకుంటారు, ఎందుకు నాకు ఇది రిటర్న్ వచ్చిందంటే, నువ్వు ఏరో ఒక రోజు ఏం చేసావంట, అదేం చేశావు, విత్తావు. ఒక్కోసారి మనకి ఏదో ఒక డిసిషన్ మనకు వేరే వారు మన మీద తీసుకుంటారు. ఎందుకు ఈ డిసిషన్ మన మీదకి వచ్చింది అంటే ఒక జ్ఞాపకం చేసుకోవాలి. మీరు కొలుచు కులమానములో మీరు కూడా ఏమవుతారు, కొలవబడతారు. ఎవరైనా ఏమైనా తప్పు చేసిన వెంటనే రప్పని ఏం చేయొద్దు, నోరు జారి వారి మీద జడ్జిమెంట్ తిరగకండి. వానికి కావలసినదే ఏమంటారు కొంతమంది, వానికి కావాలా ఎట్టు బ్రదర్, వాడు అది తప్పు చేశాడు, వారికి బాగా కావాల్సిందే అంటారు. దేవుడు అక్కడ రాసుకుంటాడు. నీ ప్రతి వ్యర్థమైన మాటని దేవుడు ఏం చేస్తాడు, రాసుకుంటాడు. ఆహాహాహా, ఇదా నువ్వు జడ్జిమెంట్ ఇచ్చింది అని
అదే కొలమానంలో నేను కొలుస్తాడు. అయ్యో ఎందుకయ్యా దేవా నాకు ఈ పనిష్మెంట్ ఇచ్చావు, నేను ఎంత భయభక్తులు గలవాలిని అంటే దేవుడు అంటాడు, నువ్వు గుర్తుపెట్టు, నువ్వు మర్చిపోయావు కానీ దేవుడి రికార్డ్స్ మాత్రము మర్చిపో, అవన్నీ జ్ఞాపకం చేసుకుంటాయి. అందుకొరకు అదే నువ్వు ఏమి విత్తుతున్నావో ఈరోజు జ్ఞాపకం చేసుకో, అదే పంటని నువ్వు తర్వాత కోస్తావని జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. అందుకొరకు చూడండి సామెతలు 11:17 ఏం రాయబడింది చూడండి. దయగలవాడు తనకే మేలు చేసుకొనును, క్రూరుడు తన శరీరమును బాధ తెచ్చుకొనును. దయగలవాడు ఎవరికి మేలు చేస్తున్నాడు? తనకే మేలు చేసుకుంటున్నాడు. ఈ దినమును దయతో ఉన్నట్లయితే ఎవరి కోసమో కాదు, నీ యొక్క ప్రవర్తన ఇఫ్ యువర్ మర్యాదగా ఉన్నట్లయితే అది ఎవరి కోసమో కాదు, అది నీ కోసమని జ్ఞాపకం చేసుకో. ఇట్ షోస్ యువర్ క్యారెక్టర్, ఇట్ షోస్ హౌ నువ్వు దయ పొందడానికి, దేవుని ఆశీర్వాదాలు పొందడానికి అది మొదటిగా గాడ్ వాల్యూస్ ఇట్ లాట్ అని జ్ఞాపకం చేసుకోవాలా. అందుకొరకే మనం ప్రతి ఒక్కరము నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో, చాలామంది వెన్ యూ స్పీక్ టు అదర్స్ బీ టాక్ట్ఫుల్ అంటే సెన్సిబుల్ థాట్ఫుల్గా ఉండండి, కానీ నాట్ కంప్లీట్. కొంతమంది ఆ జస్ట్ ట్రూత్, నేను నిజం మాట్లాడేస్తానండి, నా నిజం నా నోట్లో ఏందంట ఆగది అంటారు. కాదు, జ్ఞాపకం చేసుకోండి. మొదటిగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటంటే నీ యొక్క ప్రవర్తన, నీ మాటల ద్వారా నీ యొక్క మర్యాద ఎక్కడ తెలుసుకుంటావంటే ఇట్ షోస్ ప్రైమర్లీ ద వే వి షో ద రెస్పెక్ట్ ఈజ్ ఇన్ విత్ అవర్ వర్డ్స్. నువ్వు ఎలా అయితే మాట్లాడతావో దానిలో తెలుస్తుంది నువ్వు ఎంత మర్యాదస్తుడవో, ఎంత అమర్యాదస్తుడు అని తెలిసిపోతుంది, హౌ డిస్రెస్పెక్ట్ఫుల్ పర్సన్ యు ఆర్ అని. ఎందుకంటే వీ షుడ్ గివ్ అటెన్షన్ టు ఎవ్రీ స్పీచ్. నువ్వు ఏం మాట్లాడుతున్నావో క్లియర్గా మాట్లాడడానికి ప్రయత్నించాలా, తెలుసుకోవాలి నువ్వేం మాట్లాడుతున్నావని. అందుకొరకే పౌలు భక్తుడు ఒక మాట చెప్తుంటాడు, స్పీక్ ద ట్రూత్ ఇన్ లవ్, స్పీక్ ద ట్రూత్ ఇన్ లవ్. ప్రేమతో మాట్లాడము ప్రయత్నించాలి. చాలామంది కన్ఫ్యూజ్లో ఉంటారు. ఏం కన్ఫ్యూజ్ అంటారంటే రూడ్నెస్, ఫ్రాంక్నెస్ ఒకటే అనుకుంటారు. కాదండి, రూడ్గా ఉన్నవారు ఎలా ఉంటారంటే ఫ్రాంక్గా మాట్లాడేస్తాను, నా నేను మాట్లాడేది మాట్లాడేస్తాను, అది ఎక్కడ పడితే అది పడిపోయింది, నాకు సంబంధమే లేదు, నా మనసులో ఉన్నది మాట్లాడేసాను అంటే తప్పు. అది ఏమంటున్నారు? తప్పు అని గారు జ్ఞాపకం చేసుకోండి. అందుకొరకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29 ఏమని రాయబడింది చదువుదాం ఒకసారి. 4:29 చూడండి, మరొకసారి విందాము. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ ఆ దుర్భాష ఏదైనాను నీ నోట రానీయకుడి అని బైబిల్ సెలవిస్తున్నది. జీవ మరణము నీ నాలుక వశమని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వ్యర్థమైన మాట మాట్లాడకూడదు అని ఈ దినం నేర్చుకోండి. ఇంకొక విషయం తెలుసుకోవాలంటే వెన్ వీఆర్ సర్వ్డ్, నిన్ను ఎవరైతే నీకు సర్వీస్ చేస్తున్నారో లేకపోతే ఎవరైనా నీకు పరిచయం చేస్తున్నారో, వి అండర్స్టాండ్ కానీ నాట్ డిమాండింగ్ అంటాం. వాడిని అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడైతే రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు కానీ అక్కడ నీ రియల్ క్యారెక్టర్ బయటపడుతుంది. ఎవరైతే వెయిటర్స్ దగ్గర, వెయిటర్స్ దగ్గర, క్లర్క్ దగ్గర, నీకన్నా చిన్న సబార్డినేట్ దగ్గర, వీరి దగ్గర నీ గుణం బయటపడుతుంది. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్, ద బెస్ట్ ప్లేస్ యూ లర్న్ ద రెస్పెక్ట్ ఎక్కడండి? యువర్ ఫ్యామిలీ, నీ కుటుంబము. అందుకొరకే కుటుంబంలో మర్యాద లేని వ్యక్తిని మనం ఎక్కడ చూస్తామంటే హూజ్ యువర్ పేరెంట్స్ అని అడుగుతారు. ఎవరు అడుగుతారు? నీ తల్లిదండ్రులు ఎవరని అంటారు. అందుకొరకే జ్ఞాపకం చేసుకోవాలా. పిల్లలు నడవలసిన త్రోవని వారికి నేర్పమని బైబిల్ సెలవిస్తుంది. యూ షుడ్ మేక్ దెమ్. ఎవరిని కలిసిన వెంటనే మినిమం ఏం చెప్పాలంటే షుడ్ టెల్ దెమ్, గ్రీట్ దెమ్, విషయం అని చెప్పాలి. పెద్దలు కనిపిస్తే వాళ్ళకి మర్యాద ఏమని నేర్పియాలి. మినిమం గుడ్ మార్నింగ్, లేకపోతే ప్రేజ్ ద లార్డ్, మీకు ప్రేజ్ ద లార్డ్ కాకపోతే యూ షుడ్ సే వందనాలు, వాట్ ఎవర్ యు సే, బట్ విజ్డమ్. ఒక నవ్వు నవ్వి ఆనందకరమైన మనసు ఆరోగ్యకరం అని జ్ఞాపకం చేసుకోవాలి. యూ విజ్డమ్. చూసి ఏదో ఇటు చూస్తుంటే తమ్మడి ఇట్లా నేను చూస్తాను, చాలామంది ఇట్లా వెళ్తుంటే విషయాల్సి వస్తుందని ఎటు పోతుంటారు, ఫేసు ఇట్లా పెడుతుంటారు. అంటే ఏదో డైరెక్షన్ మారుస్తుంటారు. ఏమైపోతుంది? నాకేం కాదు,
అక్కకేం కాదు, పెద్దలకేం కాదు. అది నీ యొక్క వ్యక్తిత్వాన్ని కించపరుచుకుంటామని జ్ఞాపకం చేసుకోండి. యు ఆర్ మేకింగ్ లో ఆఫ్ యువర్ సెల్ఫ్ అని జ్ఞాపకం చేసుకోవాలా. ఇంకొకటి, జడ్జ్మెంట్ బిలాంగ్స్ టు గాడ్, నీది కాదు. ఎందుకు నువ్వు వారికి మర్యాద ఇవ్వలేదంటే నువ్వు జడ్జ్ చేసి పెట్టేస్తావు వాళ్ళని. వాళ్ళు మంచి వాళ్ళు కాదండి, అందుకొరకే నాకు వాళ్ళకి మర్యాద ఇవ్వదలుచుకోలేదు అనుకుంటారు. తప్పు మాట్లాడు. ఇట్స్ నాట్ యువర్ జాబ్, ఇట్స్ నాట్ జడ్జ్మెంట్. నీ జాబా అది? నీదా? చెప్పండి, నీదా? కాదు కదా. యు ఆర్ అథారిటీ టు గివ్ జడ్జ్మెంట్ టు ఎనీబడీస్ లైఫ్? నో కదా. మళ్ళీ అప్పుడు వై యూ జడ్జింగ్ దెమ్, వై యూ జడ్జింగ్ దెమ్ అండ్ టేక్ అవుట్ దేర్ రెస్పెక్ట్? తప్పండి. మీరు చాలామంది తప్పు చేస్తారు. ఎప్పుడూ తప్పు చేయకూడదు. ఎందుకంటే దేవునికి అధికారం ఉన్నది. ఈ దినం మీరు నేర్చుకోవాలి ఆ విషయం. ఇంకొకటి, వెన్ వి షేర్ అవర్ ఫేత్, చాలామంది నీ యొక్క విశ్వాసముని కానీ సాక్ష్యముని ప్రకటించినప్పుడు బీ రెస్పెక్టబుల్. ఎందుకంటే నాట్ రిజెక్టింగ్, ఏదో వారిని కించపరిచినట్టు మాట్లాడి కాదు. అప్పుడు నువ్వు అలా మాట్లాడితే వారు ఎవ్వరు దేవుని సన్నిధికి రారు. యు షుడ్ షో ద లవ్ ఆఫ్ గాడ్ ఫస్ట్. దేవుని ప్రేమని కనపరచండి. బీ జెంటిల్ అండ్ బీ రెస్పెక్ట్ఫుల్. వారిని మర్యాద ఇవ్వడం నేర్చుకోండి. ఎప్పుడైతే అలా ఉన్నప్పుడే దేవుడు నిన్ను బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. వెన్ పీపుల్ ఆర్ రూడ్ విత్ యూ, నీతో రూడ్గా ఉంటే నువ్వేం చేయాలా? నేను ఎలా, కొంతమంది అంటారు వాళ్ళు ఎలా ఉంటే నేను, చెప్పండి ఈ మాట చాలామంది చెప్తారు, వాళ్ళు ఎలా ఉంటే నేను అలా ఉంటాను. తప్పది. మొన్న ఒక మంచి మాట పాస్టర్ గారు చెప్పారు. ఒక పాము అగ్నిలోకి వెళ్తూ ఉంటే ఒక అతను అది చనిపోతుందని దాన్ని కూర్చుంటే అది కాటేస్తుంది. అయితే ఫ్రెండ్ అంటాడు, అది కాటేసే పాము కదా, ఎందుకు దాన్ని కూర్చుంటే, పాము నైజము కాటు వేసేది, నా నైజము దాన్ని కాపాడేది. అవతల వాళ్ళు రూడుగా ఉన్నారని నువ్వు రూడు ఉండకు. నువ్వు దేవుని కలిగి ఉన్నావట్లే తెలిసినట్లయితే నువ్వు దేవుని ప్రేమని వ్యక్తపరచాలా. కానీ వాడు ఎలా ఉంటే, సాతానుడైతే నేను సాతానుడు అవుతాను, దేవుడైతే దేవుడు అవుతాను, దట్ ఈస్ నాట్ రైట్ ఆన్సర్. జ్ఞాపకం చేసుకోండి. యు షుడ్ రెస్పాండ్ పొలైట్లీ. చివరిగా ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31, 32 చదివి ముగించుకుందాం. 2 మాటలు చెప్పి ముగించుకుందాం. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము నీవు విసర్జించుడి. చూడు, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును నొకరినొకరు క్షమించుకొనుడి. హల్లెలూయా. మీరు ఒకరినొకరిని క్షమించుకోవడము జ్ఞాపకం చేసుకోండి. దెర్ ఈస్ నో ఎక్స్క్యూజ్ ఫర్ రూడ్ అండ్ డిస్రెస్పెక్ట్ బిహేవియర్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద బిలీవర్. నేను బిలీవర్ అన్నా, దేవుని బాగా నేను భయభక్తులు గలవాన్ని, దేవుని అంతా, ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. నో ఎక్స్క్యూజ్. ఏం చెప్పినా వేస్టే. దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడు, వారి కోసమే మరణించాడు, వారి కోసమే ప్రాణాలు ఇచ్చాడు, వారి కోసం రక్తం ఇచ్చాడు. నీవు ఎవరు? దెర్ వాజ్ నో ఎక్స్క్యూజ్ ఇఫ్ యు ఆర్ అ బిలీవర్. ఒకవేళ నువ్వు క్రైస్తవుడని చెప్తున్నావంటే అది యాక్సెప్ట్ చేసే పని కాదని జ్ఞాపకం చేసుకోండి. వీ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టు రిప్రజెంట్ క్రైస్ట్ ఇన్ దిస్ వరల్డ్. నువ్వు క్రీస్తును పోలి జీవించడం, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అని జ్ఞాపకం చేసుకోండి. అవర్ ఇంపార్టెంట్ వాల్యూ దట్ వీ మస్ట్ లివ్ అపాన్ ఈస్ ద వాల్యూ ఆఫ్ షోయింగ్ రెస్పెక్ట్. నువ్వు మర్యాదిస్తూ, మర్యాద నువ్వు పంచుతూ జీవించాలా. అప్పుడు దేవుడు నిన్ను మహుగా, ఘనముగా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఈ దినం ఆ మాటల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మీరు మర్యాద ఇవ్వడం నేర్చుకోండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడని జ్ఞాపకం చేసుకున్న